హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం ఎన్నికల బాండ్ల విషయంలోని మొత్తము 8,718 కోట్లకు సంబంధించిన ఎన్నికల బాండ్ల వివరాలను విడుదల చేసింది ఎలక్షన్ కమిషన్కు సంబంధించినవి. ఇతర పార్టీలకు గణనీయ స్థాయిలోనే నిధులు అందినట్లు, ఫ్యూచర్ గేమింగ్ సంస్థ నుంచి డిఎంకేకి 509 కోట్లు వచ్చినట్టు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో తాజా గణాంకాలను ఉంచింది. దీంట్లో భారతీయ జనతా పార్టీకి 8,718.5 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీకి చెందినవి. తర్వాత ఈ ఎన్నికల బాండ్ల పథకం ప్రారంభమైంది 2018 మార్చి. తర్వాత గుర్తింపు పొందని మొత్తము 523 రాజకీయ పార్టీలకు సంబంధించిన వివరాలను ఈ డేటాతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. 2019లోని ఏప్రిల్ 12, 2024 జనవరి 24 మధ్య సమాచారాన్ని పోల్చుకుంటే రాజకీయ పార్టీలుగా అందుకుంటున్న తాజా లెక్కల ప్రకారం 2019 ఏప్రిల్ 12 ముందు భారతీయ జనతా పార్టీ 2,685.35 కోట్లుగా ఉంది. తర్వాత కాంగ్రెస్కు 530.1 కోటి ఉన్నాయి. వీటి మొత్తం హస్తం పార్టీ విలువను చూసినట్టయితే 1,864.45 కోట్లుగా ఉంది. తర్వాత ఎన్నికల బాండ్లతో తమకు ₹1 కూడా విరాళం అందలేదని రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్కు తెలియజేశాయి. తమకు 10 కోట్లు వచ్చాయని, ఎన్నికల బాండ్ల రూపంలో విరాళంగా వచ్చాయని, కానీ దాత ఎవరో తెలియదని జేడీయూ తెలిపింది. 2019లో పార్టీ కార్యాలయానికి ఓ కవరు బాండ్ పత్రాలు వచ్చాయని, నగదుగా మార్చుకున్నామని ఈసీకి తెలిపారు. ఇక ఇండియా సిమెంట్స్కు సంబంధించిన 14 కోట్లు, సన్ టీవీ 100 కోట్లు డిఎంకేకి విరాళాలు ఇచ్చినట్టు, ఫ్యూచర్ గేమింగ్లోని అత్యధికంగా 1,368 కోట్లు ఇచ్చినట్టు డిఎంకే పార్టీ తెలియజేసింది. జేడీఎస్కు 89.75 కోట్ల విలువలు బాండ్లు లభించినట్టు తెలిపింది. ఎన్నికల బాండ్లపైన రాష్ట్రీయ స్వయం సేవక్ ఆర్ఎస్ఎస్ అనేది ఈ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ విధానం ఒక ప్రయోగం మాత్రమేనని, ఇవి ఉపయోగకరమా కాదా అనే విషయాన్ని కాలమే నిర్ణయిస్తుందని తెలిపారు. గ్లోబల్ అంబాసిడర్ అవార్డు, ఇది సమాజాభివృద్ధికి కృషి చేసే వారికి మంచి గుర్తింపు లభిస్తుందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అన్నారు. దీంట్లో రంగారెడ్డి జిల్లా నందిగామ మండలము కనహ శాంతివనంలో అతిపెద్ద ధ్యాన మందిరంలో 4 రోజుల పాటు ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం అనేది ఆదివారం ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ 160 దేశాల్లో సహజ మార్గ ధ్యానాన్ని ప్రవేశపెట్టి 50 లక్షల మందికి పైగా అభ్యాసకులను తమ జీవితాలను తాకిన దాదాజీ కామన్వెల్త్ తరపున గ్లోబల్ అంబాసిడర్ ఆఫ్ పీస్ బిల్డింగ్ అండ్ ఫెయిత్ ఇన్ ద కామన్వెల్త్ అనే అవార్డును అందజేశారు. ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా అందజేశారు. అంతకుముందు కామన్వెల్త్ సెక్రటరీ జనరల్గా ప్యాట్రిసియా స్కాట్లాండ్ మాట్లాడుతూ హార్ట్ఫుల్నెస్ గ్లోబల్ గైడ్ కమలేష్ డి పటేల్ దాజీ చేస్తున్న సేవలను కొనియాడారు. ఎలక్షన్ కోడ్ అనేది అమల్లోకి వచ్చిన తర్వాత నిష్పక్షపాత ఎన్నికలకు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించనున్నారు. ఎన్నికల ప్రచారం, పోలింగు, ఓట్ల లెక్కింపు అనేది పారదర్శకంగా, సక్రమంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు ఈ నియమాలను అమలు చేస్తున్నట్టు తెలియజేశారు. చట్టబద్ధత కోసమే ఈ కోడ్ చట్టబద్ధత కల్పించాలని 2013 సంవత్సరంలో ఈ పార్టీ స్థాయి సంఘాన్ని సిఫార్సు చేసింది. అభ్యర్థుల ఎన్నికల వివరాలను 12 నెలల్లోగా పరిష్కరించేందుకు కూడా చెప్పింది. దీంట్లో 324 భారత రాజ్యాంగంలోని 324వ అధికరణ ప్రకారము
224 ఆర్టికల్ ప్రకారము విడుదల చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనులను పర్యవేక్షించే అధికారం ఎన్నికల కమిషన్కి ఉంటుంది. కోడ్ అమలుకు ఈ అధికారం ద్వారా సంక్రమించిన అధికారాలను ఎలక్షన్ కమిషన్ అనేది ఉపయోగించుకుంటుంది. దీనికి సంబంధించి భారత రాజ్యాంగంలో 15వ భాగంలో 324 నుంచి 329 వరకు ఉన్న ఆర్టికల్స్ ఎలక్షన్ కమిషన్ పనితీరులను సంబంధించిన వివరాలను తెలుపుతున్నాయి. ఈ నియమావళిని ఉల్లంఘించిన వారికి తమ నోటీసులు పంపుతుందని, సభ తగిన భద్రత ఏర్పాట్లు చేయడానికి వీలుగా నిర్వహించేందుకు ప్రదేశాలు, సమయం వంటివి వివరాలను పోలీసులకు ముందే తెలియజేయాలి. ప్రదర్శన ఏదన్నా ఇవ్వాలనుకుంటే ఒకే మార్గంలో ప్రదర్శన జరపాలని భావిస్తే సంబంధిత నిర్వాహకులు మొదటగానే చర్చించుకోవాలని తెలిపింది. ఇక పోలింగ్ రోజు బూత్ వద్ద విధులు నిర్వర్తించే పార్టీల కార్యకర్తలకు గుర్తింపు కార్డులని ఇవ్వాలి. వాటిపై పార్టీ పేరు, గుర్తు, అభ్యర్థి పేరు ఉండకూడదు. అధికార పార్టీకి సంబంధించిన ఓటర్లను ప్రభావితం చేసే ఏ ప్రాజెక్టు పథకాన్ని కూడా ప్రకటించకూడదని తెలిపింది. ఇక నిషేధానికి సంబంధించినవి మద్యం, నగదు, తాయిలాల పంపిణీ అనేది, ఆస్తుల ధ్వంసం, నకిలీ వార్తలు, ఓటర్ల తరలింపు, రెచ్చగొట్టే ప్రసంగాలు, అనుచిత భాష అనేది ఉండకూడదని, కులం, మతం ప్రాతిపదికన ఓట్లు అడగటం, ఆయుధాల ప్రదర్శన, భయపెట్టడం, నిరాధార ఆరోపణలు చేయటము, అధికార పార్టీ తమ హోదాను దుర్వినియోగం చేయటం అనేవి ఈ కోడ్ మీరితే మటుకి ఎలక్షన్ కమిషన్ అనేది ఆయా రాజకీయ పార్టీలకు కొరడ జులిపించుతుందని తెలిపింది. ఇక కేరళలో తొలిసారిగా 1960 సంవత్సరంలో కేరళ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విధులు, నిషేధాలు అనే పేరుతో కొన్ని నిబంధనలను ఇచ్చారు. పాలనా యంత్రాంగం నుంచి అమల్లోకి తెచ్చిన తర్వాత 60 ఏళ్లలో అది మార్పులకు లోనవుతూ ప్రస్తుత నియమావళి రూపాన్ని సంతరించుకుంది. కేరళ రాష్ట్రంలో 1962లో లోక్సభకు సంబంధించిన కొన్ని 1962 సంవత్సరంలో ఈ ప్రవర్తన నియమావళి పేరుతోనూ వీటికి సంబంధించిన అన్ని పార్టీల అంగీకారం తీసుకున్నారు. 1968 సంవత్సరంలో కూడా ఈ కనీస ప్రవర్తన నియమావళి పేరుతో మార్గదర్శకాలను విడుదల చేశారు. 1971, 72 సంవత్సరాలలో లోక్సభ, అసెంబ్లీకి జరిగిన ఎన్నికలకు సందర్భంగా మరోసారి ఈ నియమాలను అమలు చేశారు. 1974 ఎన్నికల సందర్భంగా ఈ నియమావళి అమలుపైన ఈసీ కీలక నిర్ణయం తీసుకొని జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన అన్ని పార్టీల ప్రతినిధులను సభ్యులుగా, ఎలక్షన్ కమిషన్ అధ్యక్షతన ఈ పార్టీ ప్రతినిధులను సభ్యుల కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించింది. ఇక 1977 సంవత్సరము దీంట్లో లోక్సభ ఎన్నికలకు సందర్భంగా మరోసారి అన్ని పార్టీలకు నియమావళి అనేది ఈసీ పంపించింది. తర్వాత 1979 సంవత్సరంలో అన్ని పార్టీల తమ హోదాలను దుర్వినియోగం చేయకుండా నియమావళిలో కొత్త విభాగాన్ని చేర్చింది. ఇక 1991 సంవత్సరంలో ఈ నిబంధనలన్నింటినీ క్రోడీకరించి ప్రస్తుతం అమల్లో ఉన్న ఈ నియమావళిని వెలుగులోకి తీసుకొచ్చింది. ఇక 2013కు సంబంధించిన 2013 సంవత్సరంకి సంబంధించిన ఆదేశాలను జారీ చేసింది. తాజాగా కూడా ఈ మేరకు కోడ్ను పరిధిలోకి తెస్తూ 2014లో కూడా ఈ ఈసీ ఈ ఎలక్షన్ కోడ్కు సంబంధించిన వివరాలను వెల్లడించి తగు నిర్ణయాలు తీసుకుంటుంది. రష్యాలోని అధ్యక్ష ఎన్నికలు భారీ ఆధిక్యంతో పుతిన్కి పట్టం కట్టాయి. 88% వరకు ప్రజల మద్దతు అనేది పుతిన్కి లభించింది. దీంట్లో 24 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపును చేపట్టిన మీదట ఈ విషయం తెలిసింది. అసమ్మతి గలాన్ని ఉక్కుపాతంతో అణచివేస్తూ 24 ఏళ్ల పాలనను మరోసారి 6 ఏళ్లు కొనసాగించేందుకు పుతిన్ సర్కారు ఎంతో కృషి చేసింది. ఉక్రెయిన్ యుద్ధాన్ని, పుతిన్ విధానాలను వ్యతిరేకిస్తున్న వారు పోలింగ్ కేంద్రాలకు వచ్చి సంఘీభావం ప్రకటించారు. దివంగత వివక్షత నేత నావల్నీ మద్దతుదారులు కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. పలు కేంద్రాల్లో దౌర్జన్యకాండ అనేది చోటు చేసుకుంది. మొత్తానికి 88% మంది ఓటర్లు కూడా పుతిన్కే తమ అధికారాన్ని కట్టబెట్టాలని చూశారు. IVF ఇన్విట్రో ఫర్టిలైజేషన్ IVF ద్వారా
58 ఏళ్ల వయసులో మగబిడ్డకు జన్మనిచ్చిన మూసేవాలా తల్లి. ఈ విషయాలను మనం చూసినట్టయితే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అనేది గర్భధారణ సంబంధించిన విషయం. దివంగత పంజాబీ గాయకుడు సిద్ధు మూసేవాలా తల్లి చరణ్ కౌర్ మగబిడ్డకు జన్మనిచ్చారు. దీని ద్వారా ఈ విషయాన్ని సిద్ధు తండ్రి బాల్కౌర్ సింగ్ తెలిపారు. ఇక 58 ఏళ్ల వయసులో చరణ్ కౌర్ బిడ్డకు జన్మనివ్వటం, కన్నబిడ్డను కోల్పోయిన సిద్ధు తల్లిదండ్రులు వృద్ధాప్యంలో తోడు కోసం మరో బిడ్డను కనాలని నిర్ణయించుకున్నారు. ఐవీఎఫ్ ద్వారా ఇటీవలే చరణ్ కౌర్ గర్భం దాల్చినట్టు గతంలో ఆమె సోదరుడు వెల్లడించారు. 2022 మే 29న సిద్ధు మూసేవాలా హత్యకు గురయ్యారు. ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన ఓట్ల సంబంధించిన వివరాలలో అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలో 2 రోజుల ముందే ఓట్ల లెక్కింపు అనేది జరిగేటట్లు కసరత్తు చేశారు. ఈ 18వ లోక్సభ ఎన్నికల ఓట్లతో పాటు ఈ రాష్ట్రాలకు సంబంధించిన లెక్కింపును జూన్ 4న జరగాల్సి ఉండగా దీన్ని జూన్ 2 వరకే ఉండటంతో లెక్కింపును జూన్ 2నే చేపట్టాలని సూచించారు. ఇక పర్యావరణహిత ఎన్నికల విధానంలో భాగంగా కాగితం వినియోగం వీలైనంత తగ్గించాలని, ఒక్కసారి వాడక చెత్తబుట్టలో పడవేసాక ప్లాస్టిక్ను నివారించి పర్యావరణ అనుకూల వాహనాలను ఉపయోగించి ఎన్నికల యంత్రాంగానికి, రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘానికి పిలుపునిచ్చింది. ఈ జాబితా రూపకల్పనలో ఓటర్ జాబితాల్లో ఎన్నికల సామాగ్రిలో కాగితం వినియోగం తగ్గించాలని, పేపర్కు 2 వైపులా ముద్రించేలా చూడాలని, వేర్వేరు రకాల వ్యర్థాల సేకరణకు ప్రత్యేకంగా చెత్త డబ్బాలు ఉంచాలని చీఫ్ ఎలక్షన్ కమిషన్ తెలియజేసింది. సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ CAA అనే చట్టం గురించి ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని నిబంధనలను 2024 అమలుపైన స్టే విధించాలని సుప్రీంకోర్టుకు కేరళ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఇవి లౌకికవాద సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. పౌరసత్వ సవరణ చట్టం 2019 ఈ అమలు కోసం ఈ నెల 11వ తేదీన నిబంధనలు కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఇవి రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయని కేరళ ఆరోపించి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ అనేది వేసింది. సుప్రీంకోర్టులో ఎన్నికల బాండ్లపైన మరొక పిటిషన్ అనేది దాఖలైంది. 2018 మార్చి 1 నుంచి 2019 ఏప్రిల్ 11 వరకు అమ్మిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించాలని పిటిషనర్ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మకమైన రామప్ప దేవాలయము. ఈ రామప్ప దేవాలయం అనేది యునెస్కో వారసత్వ కట్టడాల జాబితాలో చేరింది. ఈ సందర్భంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని ఆదివారం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే సందర్శించారు. దీని ద్వారా టూరిజం గైడ్లు ఆలయ చరిత్రను, శిల్పకళా సంపదను గురించి న్యాయమూర్తులకు వివరించారు. ఆలయ శిల్పకళ అద్భుతమని సందర్శకుల పుస్తకంలో జస్టిస్ అలోక్ అరాదే స్వయంగా తమ వివరాలను నమోదు చేశారు. మరో 21 మంది భారత జాలర్లను అరెస్టు చేసిన శ్రీలంక నౌకాదళం. శ్రీలంక నేవీ ఫోర్సు తమ ప్రాదేశిక జలాలు దీనిలో చేపలు పడుతున్నారన్న ఆరోపణపైన తాజాగా మరో 21 మందిని భారత జాలర్లు ఈ శ్రీలంక నౌకాదళం అధికారులు అరెస్ట్ చేశారు. వాటి నుంచి 2 బోట్లను స్వాధీనం చేసుకున్నారు. జాఫ్నా దీవి సమీపంలో వీరికి ఈ ఘటన చోటు చేసుకుంది. జాఫ్నా దీవి అనే ప్రదేశంలో ఈ ఏడాది ఇప్పటి వరకు 146 మంది భారతీయ మత్స్యకారులను శ్రీలంక అధికారులు అరెస్ట్ చేయడం గమనార్హం. 18 మంది పాక్ హిందూ శరణార్థులకు భారత పౌరసత్వము ప్రదానం చేసిన గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం. గుజరాత్ అహ్మదాబాద్లో నివాసం ఉంటున్న పాకిస్తాన్కు చెందిన 18 మంది హిందువుల శరణార్థులను భారత పౌరసత్వం లభించింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి హర్ష్ సంఘ్ను వారికి పౌరసత్వం కల్పించారు. 2016-18 గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ మైనార్టీలకు
భారత పౌరసత్వం మంజూరు చేయాలని గుజరాత్లోని అహ్మదాబాద్, గాంధీనగర్, కచ్ జిల్లాల కలెక్టర్లకు అధికారం ఉందని ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకు 1167 మందికి పౌరసత్వం ఇచ్చినట్లు నూతన భారత్ కళ సహకారాన్ని అందరితో కలిసి పనిచేయాలని సూచించింది. కేంద్రం పౌరసత్వ చట్ట సవరణ అనేది మార్చి 11న అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రిస్టియన్లు ఇక్కడ పౌరసత్వం అనేది లభిస్తుంది. కేంద్రం మార్చి 11, 2024న అమల్లోకి తీసుకొచ్చింది సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ 2024. విశ్వాన్ని తీర్చిదిద్దిన కృష్ణ పదార్థం. శాస్త్రవేత్తల వినూత్న సూత్రీకరణకు ఈ ఐఐటి గుహవటికి సంబంధించిన శాస్త్రవేత్తలు దీన్ని వివరించారు. ఐఐటి గుహవటి అస్సాంలోని ఐఐటి గుహవటి శాస్త్రవేత్తలు విశ్వంలో పదార్థంలో కృష్ణ పదార్థం మధ్య నెలకొన్న సమతౌల్యాన్ని వివరించేందుకు ఒక వినూత్నమైన సిద్ధాంతాన్ని చేపట్టారు. దీనిలో విశ్వంలో కంటికి కనిపించే పదార్థం వాటా 5% అంటూ నక్షత్రాల, గెలాక్సీల రూపంలో అది ఉంటుందని, కృష్ణ పదార్థాల మూలాలు మిస్టరీగా ఉన్నాయని, దృశ్య పదార్థంలో బేరాన్లు పదార్థం తక్కువ పరిమాణంలో యాంటీ బేరాన్లు వ్యతిరేకంగా ఉన్నాయని, మొదట్లో 2 సమానంగా ఉండేవని, దీనిలో ఈ విషయం వేగంగా విస్తరించేందుకు దశ ఇన్ఫ్లేషన్లో సవరణకు నోచుకుని ఉండేదని వీటిని వివరించారు. ప్రామాణిక నమూనాతో పరిష్కరించలేమని వాటికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. సాధారణంగా కృష్ణ పదార్థం అనేది సుదీర్ఘకాలం పాటు స్థిరంగా ఉంటుందని ఒక భావన అనేది ఉండేది. పలచనవుతున్న మంచు పొరలు. దీనిలో శీతాకాలంలో పడే మంచు తర్వాతి నెలల్లో తాగునీరు, సాగునీరు మూలాధారమని పేర్కొని ఈ మంచు పేరుకొని తర్వాత నీరవుతుందని, అమెరికాలోని 4 దశాబ్దాల పాటు మంచు పొరల్లో తేడాలను శాస్త్రజ్ఞులు పరిశీలించారు. వీటికి సంబంధించి పర్వత శిఖరాలపై మంచు పొరను, మైదానాల్లో నేలపై కురిసిన మంచు సాంద్రతను పరిశీలించారు. అమెరికాలో 48 రాష్ట్రాల్లో పర్వత శిఖరాలపైన పేరుకొని ఉన్న మంచు పొరలో నీటి శాతం సుమారు పరిమాణం 22% అనేది ఉంది. 22% అనేది ఈ దీంట్లో ఉంది. గడిచిన 10 నుంచి 20 ఏళ్లలో మంచు పొరల్లో నీటి పరిమాణం తక్కువైనట్లు తేల్చారు. ఇదంతా భూతాపం పెరగడం వల్లనే సంభవిస్తుందని సూచించారు. కోవిడ్ అసహజ కారణాలు. ప్రయోగశాలలో ప్రమాదం జరగక కారణంగా లీకేజీ సంభవించిన వల్ల నానో వైరస్ అనేది బయటపడింది. దీనికి సంబంధించిన 19కు దారితీసిన ఉండొచ్చు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గ్రూప్ ఇంకే టూల్ ఆధారంగా న్యూ సౌత్ వేల్స్ వర్సిటీ పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ్చారు. జీవావేదాల దాడుల వల్ల వ్యాపింపజేసే వ్యాధులకు వీటి మధ్య తేడాను పసిగట్టడానికి ఎంజీఎఫ్టీను ఉపయోగిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం, అవర్ వరల్డ్ ఇన్ డేటా వంటి సమాచారాన్ని ప్రయోగాత్మకంగా పరిగణలోకి తీసుకున్నారు. అతిపెద్ద ఎన్నికల తరలింపంటూ ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల తరలింపు లోక్సభ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకుంది. జల, వాయు, రోడ్డు మార్గాల ద్వారా అత్యధికంగా మనుషులను, వస్తువులను ఎన్నికల కోసం ఈసీ తరలించనుంది. ఎలక్షన్ కమిషన్ కోసం 1.5 కోట్ల మంది సిబ్బందిని, 55 లక్షల ఈవీఎంలను, 4 లక్షల వాహనాలను వినియోగించనున్నారు. ఈసారి ఎన్నికలకు 26 లక్షల ఇంకు బాటిళ్లు అవసరమని వాటిని అంచనా వేశారు. ఇటువంటి వాటిని కర్ణాటకలోని మైసూరు నుంచి దేశం మొత్తానికి తరలిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు నుంచి దేశం మొత్తానికి అమలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వ కొత్త అధికార ప్రతినిధిగా షఫాలి బి. శరణ్ ఎంపికయ్యారు. వీరు ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ సీనియర్ అధికారి షఫాలి బి. శరణ్ నియమితులయ్యారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు ఉత్తర్వులు జారీ చేసింది. 1990 ఐఏఎస్ బ్యాచ్కి చెందిన షఫాలి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో,
పిఐబి ప్రిన్సిపల్ డైరెక్టర్గా పనిచేశారు. ప్రస్తుతం ఈ స్థానంలో మనీష్ దేశాయ్ ఈ నెల 31న పదవి విరమణ పొందనున్నారు. షెఫాలి గతంలో ఎన్నికల సంఘానికి ఆర్థిక శాఖకు అధికార ప్రతినిధిగా పనిచేశారు. మరోవైపు ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ జనరల్గా ఐఎస్ఎస్ అధికారిగా మౌషామి చక్రవర్తి నియమితులయ్యారు. నడిసంద్రంలో భారత నౌకాదళము 40 గంటల ఆపరేషన్ను ఛేదించింది. సముద్రపు దొంగల ఆట కట్టించింది. బోట్లను జారవిడిచి కమాండోలను దించి దాదాపుగా 40 గంటల పాటు సాహసోపేతమైన ఆపరేషన్ను సాగించింది. దీనిలో C-17 అనే యుద్ధ నౌకను ఉపయోగించింది. దీంట్లో సాయుధ బోట్లను కలిగించింది. ఈ సీ గార్డియన్ డ్రోన్లను కూడా మోహరించి కోల్కతాలోని ఐఎన్ఎస్ సుభద్రలతో పాటు సీ గార్డియన్ డ్రోన్లను మోహరించి ఆపరేషన్లో భాగంగా తీరానికి దాదాపుగా 2600 కిలోమీటర్ల దూరంలో వాయుసేన తన C-17 రవాణా విమానం ద్వారా 2 చిన్నపాటి సాయుధ బోట్లను కూడా ఖచ్చితమైన ప్రదేశంలో జారవిడిచింది. స్మాల్ క్యాప్ ప్రకంపనలు నెలలోపే 9 లక్షల కోట్ల ఆవిరైంది. మధ్యస్థాయి లార్జ్ క్యాప్ షేర్లలో కలిసి మరో 11 లక్షల కోట్లు ఇలా ఉన్నాయని, ఫిబ్రవరి వరకు స్మాల్ క్యాప్ షేర్లు దూసుకెళ్తాయని గత నెల రోజుల వ్యవధిలో మాత్రం ఇది మదుపర్లకు చుక్కలు చూపించిందండి. ఫిబ్రవరి 19 వరకు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 24% పడిపోతే స్మాల్ క్యాప్ సూచి 71% దూసుకెళ్లిందని సూచించారు. టాటా సన్స్ కంపెనీ మాజీ చైర్మన్ రతన్ టాటాను 2024 సంవత్సరానికి ప్రతిష్టాత్మక పివి నరసింహారావు స్మారక పురస్కారాన్ని అందించారు. దాతృత్వ సేవలకు గాను ఈ అవార్డు 15 మార్చి 2024 ముంబైలో అందించారు. సాంఘిక సంక్షేమ, మానవతా దృష్ట్యా అసాధారణ అంకిత భావాన్ని ప్రదర్శించిన వ్యక్తులకు ఈ అవార్డుననేది అందిస్తారు. ప్రసార భారతి చైర్మన్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి నవనీత్ కుమార్ సెహగల్ నియమితులయ్యారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అధ్యక్షతన సమావేశమైన కమిటీ ఆయన్ని ఎంపిక చేసింది. 2024 మార్చి 16న నవనీత్ కుమార్ సెహగల్ బాధ్యతలను స్వీకరించారు. పాలస్తీనా అథారిటీకి ప్రధాని మహమ్మద్ ముస్తఫా నియమితులయ్యారు. పాలస్తీనా అథారిటీలో సంస్కరణల కోసం ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. మహమ్మద్ ముస్తఫా గతంలో మహమూద్ అబ్బాస్ వద్ద సలహాదారుడిగా పనిచేశారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అనేది నిన్నటి రోజున సీజన్ 2కు సంబంధించిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ అనేది జరిగింది. దీనిలో ఫైనల్లో ఢిల్లీ పైన బెంగళూరు విజయం సాధించింది. దీనిలో స్కోర్ బోర్డును ఒకసారి మనం పరిశీలించినట్టయితే ఢిల్లీ స్కోరు మొత్తము 18.3 ఓవర్లలో ఆల్అవుట్ అయ్యి 113 స్కోర్ చేసింది. బెంగళూరు జట్టు మొత్తము 19.3 ఓవర్లలో 115 స్కోర్ చేసి మంచి విజయాన్ని అందుకుంది. మొదటి సీజన్ ప్రీమియర్ లీగ్ ఉమెన్ ప్రీమియర్ లీగ్ ఫస్ట్ సీజన్ విజేత మార్చి 2023లో ముంబై ఇండియన్స్ అనేది మొదటి ఉమెన్ ప్రీమియర్ లీగ్ గెలుచుకుంది. రెండవ ఉమెన్ ప్రీమియర్ లీగ్ అనేది బెంగళూరు జట్టు గెలుచుకుంది. దీనిలో ఫిబ్రవరి మార్చి 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ మ్యాచ్ విన్ అయినట్టు మనకు సమాచారం. ట్రయల్స్లో ధీరజ్ జ్యోతిలకు అగ్రస్థానం అనేది దక్కింది. తెలుగు తేజం ధీరజ్ బొమ్మరేవర ఆర్చరీ సెలక్షన్స్. వీరు ఏ గేమ్స్కు సంబంధించిన వ్యక్తులు? ఆర్చరీ గేమ్కు సంబంధించిన వ్యక్తులు ఎవరు? ధీరజ్, జ్యోతి. వీరిద్దరూ ఆర్చరీ సెలక్షన్స్ ట్రయల్స్ ఫేజ్ 2లో సత్తా చాటారు. ఆదివారం జరిగిన పోటీల్లో పురుషుల రికర్వ్ విభాగంలో అగ్రస్థానంలో నిలిచారు. ఇప్పటికే ప్యారిస్ ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్న ధీరజ్ క్వాలిఫికేషన్లో 1370, ర్యాంకింగ్స్ రౌండ్లలో 1370 పాయింట్లు
వీటితో ముందంజలో ఉన్నాడు. 2022 డిసెంబర్లో తల్లి అయిన తర్వాత గతేడాది ఆర్చరీకి పూర్తిగా దూరమైన దీపిక సెలక్షన్ ట్రయల్స్లో నంబర్ 1గా నిలిచింది. ఆమెతో పాటు భజన్ కౌర్, అంకిత బాకత్, కొమ్మలిన బారి జట్టుకు ఎంపికయ్యారు. కాంపౌండ్ కేటగిరీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ క్వాలిఫికేషన్లో 1410 ర్యాంకింగ్ రౌండ్లో 1407 స్కోర్ చేసి అగ్రస్థానంలో నిలిచింది. పాక్ కోచ్ పదవికి వాట్సన్ తిరస్కారం తెలిపాడు. షేన్ వాట్సన్ పాకిస్తాన్ కోచ్ పదవికి ముందు వరుసలో ఉన్న వాట్సన్ చర్చలు జరిపిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనేది చివరికి అతని పేరును తప్పించింది. జూన్లో టీ20 ప్రపంచ కప్ తలపడనుంది. అయితే అంతకు ముందుగా చేసుకున్న ఒప్పందాన్ని పూర్తి చేయడంపై వాట్సన్ దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఇవి మార్చి 18, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.